మిర్యాలగూడ పట్టణంలోని డంపింగ్ యార్డ్ని గురువారం మున్సిపల్ అధికారులతో కలిసి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మిర్యాలగూడ పట్టణంలోని డంపింగ్ యార్డ్ని గురువారం మున్సిపల్ అధికారులతో కలిసి శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో డంపింగ్ యార్డ్ అస్తవ్యస్తంగా ఉండి మున్సిపల్ వాహనాలు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా ఉండేది. వాటి ద్వారా వచ్చే దుర్వాసన, వాటిని కాల్చడం వలన వచ్చే పొగ మూలన చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డంపింగ్ యార్డ్లోని తడి, పొడి చెత్తలను వేరు చేయిస్తున్నామని, కూరగాయలు, పలు చెత్తల ద్వారా కంపోస్టు ఎరువును తయారు అయ్యే విధంగా చేస్తున్నామని అన్నారు. అలాగే పొడి చెత్తలోని ప్లాస్టిక్ వస్తువులను, కవర్లను వేరు చేయిస్తున్నామని అన్నారు. ఇలా చేయడం ద్వారా చెత్త ఎక్కువగా పేరుకోకుండా వాటిని ఉపయోగకరంగా మార్చుకోవచ్చని అన్నారు. కానీ తడి చెత్తలో కూడా ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు ఉండటం వలన వాటిని వేరు చేయడం చాలా కష్టంగా ఉంది. తడి, పొడి చెత్తలు రెండు కలిపి వేయడం వలన వాటిని రీసైకిల్ చేయలేకపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కార్మికులు, కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.